పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ డైరెక్టర్ నాగాశ్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి ఇప్పటికే ట్రైలర్ ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రూపొందిన విజువలైజేషన్, కంటెంట్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీపై ఫ్యాన్స్ లో కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ మూవీ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మొదటి రోజు కల్కి భారీ వసూళ్లను రాబడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రేడ్ పండితులు కూడా ఈ మూవీపై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత జోరు చూపిస్తూ మూవీ యూనిట్ ప్రత్యేక ప్రయత్నాలను చేస్తుంది. ఇందులో భాగంగా కల్కి మూవీ నుండి భైరవ యాంథమ్ ని విడుదల చేస్తుంది. ఇందులో దిల్జీత్ దోసాంజ్ మరియు ప్రభాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం విశేషం. భైరవ యాంథమ్ లో ఇద్దరు కూడా హైలైట్ అయ్యారు. పంజాబీ స్టైల్లో ఈ యాంథమ్ ను దిల్జీత్ దోసాంజ్ పాడిన విధానం మరింత హైలైట్ గా నిలిచింది. ఇంకా అలాగే ఈ సాంగ్ వీడియోలో బుజ్జి కారును హైలైట్ చేశారు. భైరవ చేసే సాహసాలు సినిమాలో ఎలా ఉంటాయో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ తో కూడా మరింత హైప్ పెంచారు. తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించారు. ఈ యాంథమ్ ప్రేక్షకులకి ఖచ్చితంగా మంచి కనెక్షన్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. కల్కి 2898 చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఇండియన్ లెజెండరీ స్టార్స్, యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా 1500 కోట్లకు పైగా వసూలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. కల్కి కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను వేర్వేరుగా కల్కి యూనిట్ ప్లాన్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏపీలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే ఆ వేడుకకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో వీరిద్దరూ హాజరు కానున్న తొలి సినిమా వేడుక ఇదేనని అంటున్నారు. కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్తుతో చంద్రబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ అనుబంధంతోనే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కల్కి ప్రీ రిలీజ్ వేడుకకు గెస్టులుగా రాబోతున్నట్టు సమాచారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదికగా పిఠాపురం, అమరావతి, వైజాగ్ తో పాటు మరికొన్ని సిటీస్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ డేట్స్ తో పాటు వేదిక ఫైనల్ చేసిన తర్వాతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.